అది పేరుకే రైతు బజార్. అయితే అక్కడ ఉండేదంతా దళారులే. రైతుకు పెద్దపీట వేస్తాము అని, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాము అని కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మీద రాతలుగానే మారాయి. గిట్టుబాటు ధర లేకపోగా రైతు బజార్లలో రైతులే అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. రైతు బజార్లో అమ్ముకునేందుకు వీలు కాకపోవడంతో తమ పంటలను రోడ్డు పక్క పెట్టి రైతులు అమ్ముకుంటున్న పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. కర్నూలు నగరంలోని సి క్యాంపు రైతు బజార్కు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రత్యేకత ఉంది. ఇక్కడికి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల నుండి కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు అత్యధికంగా దిగుమతవుతూ ఉంటాయి. కర్నూలులోని దాదాపు 8 లక్షల జనాభా కలిగిన ప్రాంతానికి ఈ రైతు బజార్ ద్వారా కూరగాయలు పెద్ద ఎత్తున అమ్మకాలు కొనసాగుతూ ఉంటాయి. ప్రధానంగా సి క్యాంపు రైతు బజారు ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో వివిధ మండలాలు, పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి కూరగాయలు ఎగుమతవుతూ ఉంటాయి. వివాహ వేడుకలకు ఇక్కడి నుంచే సరుకు అమ్మకాలు జోరుగా కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈ రైతు బజార్ను కొందరు దళారులు ఆసరాగా చేసుకుని రైతులకు చోటు ఇవ్వడం లేదు. పైగా అడిగిన ధరకు కూరగాయలు ఇచ్చి వెళ్లాలని దళారులు ముఠాగా ఏర్పడి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రైతులు ఎక్కువగా వంకాయ, టమాటా, బీరకాయ, కాలీఫ్లవర్, బెండకాయలు, ఉల్లి తదితర కూరగాయలను సాగు చేస్తూ ఉంటారు. అయితే 6 గాలం శ్రమించి పండించిన పంటను రైతు బజార్లో ఉంచి అమ్ముకునే అవకాశం రైతులకు లేకుండా ఉంది. దీంతో రైతులు తాము తెచ్చిన కూరగాయలు, ఆకుకూరల్ని రోడ్డు పక్కనే ఉంచి తక్కువ ధరకే అమ్ముకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. మాకు స్థలం లేక మేము బయట అమ్ముకుంటున్నాం. మాకు స్థలమే వేయడం లేదు. అంత దళాలి వ్యాపారం అయిపోయింది. రైతులకైతే ఏం లేదు. రైతు పేరుగా రైతు బజార్ కానీ అంతా దళాలి వ్యాపారమే. అంతా వ్యాపారస్తులు అమ్మేది. మాకైతే ఏం లేదు. మేము ఇట్లా అమ్ముకున్నాం బయట. అధికారులు అడితే నీ చేతనైతే చూసుకోపో, లేకుంటే లేదు. అంతా వాళ్ళే వ్యాపారాలు. ఇబ్బంది ఉంది, స్థలం లేక తీసుకుంటున్నాం. మేము కూడా అమ్ముకుంటున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం రైతులం. రసాయం తీయడం మధ్యన ఎక్కడ మాకు దిక్కు తెలడాలే. దాని గురించి మాకు ఇబ్బంది ఉన్నందుకు రసాలు పెట్టుకుని అమ్ముకుంటున్నాం సార్. రైతు మేము ఎప్పుడు అమ్మలే రైతులు సార్. మీ బయట అమ్ముకున్నా పోవాలి సార్. ఎందుకంటే మేము ఏం చేస్తాం, వాళ్ళు మిండిగా అయినారు. మన ఏడ మీరు అమ్మిస్తున్నారు, వాళ్ళే దాడి తినలేదు చేస్తున్నారు. అంతా మనది ఏంది రైతు, ఏది లేదు రైతుది. రైతు ఆడింది సార్. మొత్తం వ్యాపారస్తులు మొత్తం ఎక్కువ ఉన్నారు. మా రైతులే లేరు అసలు. కర్నూలు సి క్యాంపు రైతు బజార్ను విస్తరించి అందులో తమకు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రైతు బజారును విస్తరణ చేసి చాలా మంది రైతులకు అవకాశాలు కల్పించాలనే ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వాలు మారడంతో రైతు బజారు విస్తరణ మూలన పడింది. ప్రస్తుతం రైతు బజార్లో అమ్ముకునే అవకాశం కల్పించడంలో అధికారులు కూడా సహకరించడం లేదని, వారు వ్యాపారులు, దళారులకే ప్రాధాన్యత ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. మేము తెచ్చి ఇక్కడ నందకొట్టుకురోలు వస్తారు, లేదంటే రైతు బజార్లకు అమ్మకనికే వీలు కల్పించాలా గవర్నమెంట్ వాళ్ళు. మాకు రైతులకు అమ్మకనికే లేక ప్లేసు ఇట్లా బయట అమ్ముకుంటున్నాం. మాకు ఈ కోటర్స్ కొంచెం ఖాళీ చేసి ఏమన్నా షెడ్లు అవి వేసి మేము లోపల కూర్చొని అమ్ముకుంటాం. రైతు బజార్ పెంచాలా, రైతులకు గిట్టుబాటు ధర కావాలా, ఈ మార్కెట్ కూడా బాగా విశాలంగా కట్టేయాలా, అందరికీ సహకరించాలా గవర్నమెంట్ వాళ్ళు కూడా. మాకు స్థలం కావాలా. ఒకవేళ గిట్టుబాటు మాకు ధర పోకుంటే మేము బయట కూర్చొని అమ్మకానికే స్థలం కావాలా. లోపల షాపులు అంత వ్యాపారస్తులదే ఎక్కువ ఉంది, రైతులది ఏం లేదు. కొద్దిగా ఇప్పుడు ఇంత సీజన్ వస్తున్నా కానీ కొంచెము గిట్టుబాటు ధరలు లేవు. కొంచెం గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కర్నూలు సి క్యాంపులోని రైతు బజారును విస్తరిస్తే తప్ప రైతులకు అమ్ముకునే అవకాశం ఉండదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రైతు బజార్ స్థలాన్ని విస్తరించి మరికొందరికి అవకాశాలు కల్పిస్తే వచ్చిన పంటను అమ్ముకుంటామని రైతులు చెబుతున్నారు. రైతులు అమ్ముకోవాల్సిన రైతు బజారు పేరుతో దళారులు, వ్యాపారులే బాగుపడుతున్నారే తప్ప రైతులకు ప్రయోజనం లేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. వెంటనే రైతు బజారును విస్తరించి రైతులకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు.